మెడికల్ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెదక్, యాదాద్రి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్లో మెడికల్ కళాశాలల ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసిన 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ను ఆదేశించింది. కాలేజీలకు అనుమతిపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. మంజూరైన 4 కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 50 MBBS సీట్ల చొప్పున అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో తెలంగాణలో మరో 200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మారిన నామ్స్, NMC నామ్స్ కు అనుగుణంగా ఉండాలి అనే ఉద్దేశంతో అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని ఫస్ట్ అప్పీల్ NMC చేస్తే 4 కాలేజీలు మంజూరైనాయి. ఆ తర్వాత రెండో అప్పీల్లో హెల్త్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకుంటే ఈరోజు మనకి ఇంకా 4 మెడికల్ కాలేజీలు మంజూరైనాయి. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు కానీ మొన్న జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, దీనివల్ల ఈ కొత్త 8 కాలేజీలలో హెచ్ఆర్ని మేము నింపడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఎక్విప్మెంటే కానీ, హెచ్ఆర్ ఇవన్నీ కూడా NMC నామ్స్కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అంటే 400 సీట్లు, ప్రతి మెడికల్ కాలేజీలో 50 సీట్ల ఇంటేక్ తోటి మనకు కాలేజ్ మంజూరైంది. ఒక్కొక్క హాస్పిటల్ 220 పడకల హాస్పిటల్. దానికి అనుగుణంగా ఈరోజు మనం పూర్తిగా మన మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా గతంలో 3690 మెడికల్ సీట్లు ఉంటే ఈరోజు 4090 సీట్లు ప్రభుత్వ కళాశాలలో మనకు ఇంటేక్ పెరిగింది. మరొక్కసారి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ప్రజలకు ఈ శుభవార్త తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.